హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు ఒక జాబ్ నోటిఫికేషన్తో మేము ముందుకు రావడం జరిగింది. సో అదే సెయిల్లో డిప్లొమా బేస్ మీద జాబ్స్ పడ్డాయి. వాటి గురించి మనం తెలుసుకుందాం. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్. సో ఇందులో 314 ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ ఓసీటీటీ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళని ఈ సెయిల్ ఇండస్ట్రీస్ లేదా వాళ్ళ యొక్క యూనిట్స్ లేదా వాళ్ళ యొక్క మైనింగ్స్లో ఆ ఏరియాలో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఓసీటీటీ ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ సో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. డిప్లొమాలో ఈ పోస్టులు ఎలా ఉన్నాయి అంటే మెటలర్జీకి 57 పోస్టులు, ఎలక్ట్రికల్ 64 పోస్టులు, మెకానికల్ 100 పోస్టులు, ఇన్స్ట్రుమెంటేషన్ 17 పోస్టులు, సివిల్ 22 పోస్టులు, కెమికల్ 18 పోస్టులు, సెరామిక్ 6 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ 8 పోస్టులు, కంప్యూటర్ ఆర్ ఐటీ 20 పోస్టులు, డ్రాఫ్ట్స్మెన్ 2 పోస్టులు, మొత్తం 314 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి 10th కంప్లీట్ చేసి ఉండాలి. దాని తర్వాత డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ డిప్లొమా డిస్టెన్స్ లేదా కరస్పాండింగ్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు. ఓన్లీ 3 years డిప్లొమా చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఆ 3 years డిప్లొమాలో మెటలర్జీ కానీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఆటోమేషన్, సివిల్, కెమికల్, సెరామిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్లో 3 years డిప్లొమా చేసి ఉండాలి. అండ్ ఏజ్ విషయానికి వచ్చేసరికి 28 సంవత్సరాలు మించకూడదు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి. అండ్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఏజ్ సడలింపు అనేది ఉంటుంది. అండ్ అదేవిధంగా ఫీజు విషయానికి వచ్చేసరికి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 500, అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్ఎం డిపార్ట్మెంట్ వారికి 200 ఉంటుంది. అండ్ సెలక్షన్ వచ్చేసరికి మొత్తం కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఫస్ట్. సో ఈ సిబిటీలో 100 మార్క్స్కి ఉంటుంది. 2 పార్ట్లు ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసరికి డొమైన్ నాలెడ్జ్ గురించి క్వశ్చన్ ఉంటుంది 50 మార్క్స్కి యాప్టిట్యూడ్. అండ్ అదేవిధంగా సెకండ్ 50 మార్క్స్కి వచ్చేసరికి పార్ట్ 2లో యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అండ్ మొత్తం కలిపి 100 మార్క్స్. ఫస్ట్ది డొమైన్ నాలెడ్జ్, రెండోది యాప్టిట్యూడ్. అండ్ ఈ రెండు కూడా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఎగ్జామ్ వచ్చేసరికి 90 minutes ఉంటుంది టోటల్గాన. అండ్ అదేవిధంగా ఎలిజిబిలిటీ మార్క్స్కి వచ్చేసరికి సిబిటీలో అన్రిజర్వ్డ్ ఆర్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 50% రావాలి మార్కులు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఆర్ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 40% రావాలి. అండ్ సెలక్షన్ వచ్చేసరికి 1:3 రేషియోలో ఈ సిబిటీ తర్వాత స్కిల్ టెస్ట్కి వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మెడికల్ ఉంటుంది. ఆ మెడికల్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి 2 years ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి ట్రైనింగ్లో 16,000 16,000 ఇస్తారు. రెండో సంవత్సరం 18,000 నెలకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవరైతే 2 సంవత్సరాలు ఆ ట్రైనింగ్ని కంప్లీట్ చేసుకున్నారో ఆన్ జాబ్ ట్రైనింగ్ని, దాని తర్వాత సంవత్సరం నుంచి నెలకి 38,920 రూపాయలు వాళ్ళకి శాలరీ కింద ఇస్తారు. సో దీనికి అప్లై చేయడానికి లాస్ట్ డేటు 18/3/2024 మార్చి 18 లాస్ట్ డేటు అప్లికేషన్ అప్లై చేయడానికి. అండ్ దీని గురించి ఇంకా డీటెయిల్ నోటిఫికేషన్ కావాలి అంటే ఈ వెబ్సైట్ www.sail.co.inకి మీరు వెళ్తే ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా డీటెయిల్గా మీకు దీని గురించి తెలుస్తుంది. సో ఇది లేటెస్ట్ జాబ్ నోటిఫికేషను డిప్లొమా బేస్డ్ మీద. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. దాని ద్వారా
మీరు మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, రెగ్యులర్ అప్డేట్స్ అనేవి పొందొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.